హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీ సిలబస్లో చూడండి, చాలా సపోజ్ సిలబస్ 6 లైన్స్ ఉంటే అందులో 3 లైన్స్ అనే సెట్స్ అనే టాపిక్ మీదనే ఉంది. సో సెట్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, డెఫినేషన్ ఆఫ్ సెట్స్, ఎంటీ సెట్ అంటే ఏంటి చెప్పండి, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో ఇలా చాలా టాపిక్స్ అనేది సెట్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్, మినిమం 3, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉందనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు సెట్స్ అనే టాపిక్స్ అంటే ఏంటిది, సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సెట్. గుర్తుపెట్టుకోండి, సెట్ డెఫినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెట్ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెట్ ఈజ్ సో సెట్ అంటే చూడండి, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. డెఫినేషన్ ఇలానే ఉండాలండి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాదు, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సపోజ్ చూసుకోండి, సపోజ్ ఏ అనేది ఒక సెట్ అనుకోండి. సో ఇందులో AEIOU. సో ఇవి ఏంటి చెప్పండి మరి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్. సో చూడండి, సెట్ అంటే ఏం లేదండి, సెట్ అంటే ఏం లేదు. సో సెట్ని ఒక బ్రాకెట్ రూపంలో రాస్తాము మనం. ఫస్ట్ సెట్ని ఒక బ్రాకెట్ రూపంలో రాస్తాము. ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, ఈ మధ్యలో ఉన్నటువంటిని వీటిని ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారండి, ఎలిమెంట్స్ అంటారు, ఎలిమెంట్స్ అంటారు. అదేవిధంగా సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఖచ్చితంగా స్మాల్ లెటర్సే ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ బై స్మాల్ లెటర్స్. సో సెట్ను రిప్రజెంటేషన్ చేసేది ఖచ్చితంగా ఇవి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇవి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సో ఈ విధంగా సెట్ అంటే ఏంటి చెప్పండి, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సెట్ డెఫినేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలానే ఉంటుందండి, వర్డింగ్ కూడా ఇలానే ఉండాలి. ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ అంటున్నాం. సో సెట్ డెఫినేషన్ ఇస్ వెరీ వెరీ. సో అదేవిధంగా సపోజ్ ఇంకో సెట్ తీసుకోండి, బి అనే ఒక సెట్ తీసుకోండి. సో ఆల్ ఆడ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు కదా, ఆల్ ఆడ్ నెంబర్స్ అలా అప్ టు 1. సో సి అనే విధంగా ఒక సెట్ తీసుకోండి, 2, 4, 6, 8 అప్ టు 1. సో ఈ విధంగా కొన్ని నెంబర్స్ని కానీ ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ ఒక బ్రాకెట్ లోపల రాస్తే సో దాన్ని రిప్రజెంటేషన్, దాన్ని మనం సెట్ అంటాము. సో సెట్ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సెట్ డెఫినేషన్ కూడా ఎగ్జామ్లో రావడానికి ప్రాబిలిటీ ఉందండి, ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెట్, సో క్వశ్చన్ ఎప్పుడైనా ప్రాబ్లం ఇస్తారని నమ్మకం లేదు. థియరిటికల్ కాన్సెప్ట్స్ సెట్స్లో కూడా ఖచ్చితంగా ప్రతి డెఫినేషన్ మీకు ఐడియా ఉండాలి. సో సెట్స్ టాపిక్ మీద క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ప్రతి డెఫినేషన్, ఎంటీ సెట్ అంటే ఏంటిది, ఫైనైట్ సెట్ అంటే ఏంటిది, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటిది, సింగిల్టన్ సెట్ అంటే ఏంటిది, సో సెట్స్ ఇంటర్సెక్షన్ కానీ యూనియన్ కానీ, సో ప్రతిదీ మీకు డెఫినేషన్ క్లారిటీగా ఉంటేనే ఈ సెట్స్ అనే టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మ్యాథమెటిక్స్లో మీకు మంచి స్కోర్ రావాలంటే ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మ్యాథ్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో చూడండి, సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నల్ సెట్. సో ఈ క్రింది వాటిలో ఏది నల్ సెట్ అంటారు. సో అసలు నల్ సెట్ అంటే ఏంటిదో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నల్ సెట్ తెలుగులో దీన్ని ఏమంటారండి, శూన్య సమితి అంటారు. తెలుగులో దీన్ని ఏమంటారంటే శూన్య సమితి అంటారు. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. నల్ సెట్ అంటే ఏం లేదండి, ఒక సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే, ఒక సెట్లో ఎలాంటి మూలకాలు లేకపోతే ఆ సెట్నే మనం నల్ సెట్ అంటాం. అందులో ఎలాంటి ఎలిమెంట్స్, ఎలాంటి నెంబర్స్ కానీ ఏమీ ఉండకూడదు. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం నల్ సెట్ అంటాం. నల్ సెట్ అంటే ఇప్పుడు ఆ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండే, సపోజ్ చూడండి, ఇది నల్ సెట్ అవుతుందా? 0 అనేది కూడా ఒక ఎలిమెంటే, 0 అనేది కూడా ఒక మూలకమే. సో ఇది నల్ సెట్ కాదు. నల్ సెట్ అంటే ఖచ్చితంగా ఎలాంటి ఎలిమెంట్స్ అందులో ఉండద్దు, ఎలాంటి మూలకాలు అందులో ఉండద్దు. సో దాన్నే మనం నల్ సెట్ అంటున్నాం. సో నల్ సెట్ డెఫినేషన్ మనకు తెలిసిపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ మనం సాల్వ్ ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, x ఈజ్ అ రియల్ నెంబర్, 4x² - 1 = 0. సో సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ 4x² - 1 = 0 అంటే ఏంటి చెప్పండి, 4x² = 1 కదా. సో x² ఏమవుతుంది చెప్పండి, 1/4. సో x ఏమవుతుంది చెప్పండి,
+1/2 కావచ్చు, -1/2 కావచ్చు. సో ఎక్స్ ఈజ్ అ రియల్ నెంబర్ అండి. కాబట్టి రియల్ నెంబర్స్ అంటే ఆల్ నెంబర్స్ వస్తాయి. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ వస్తాయి. సో ఇది ఖచ్చితంగా ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? +1/2, -1/2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది నల్ సెట్ కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏమన్నా, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి? కౌంటింగ్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్, ఎక్స్ అనేది చెప్పండి ఏమంటున్నాడు? ఎక్స్ అనేది ఖచ్చితంగా ఆడ్ నెంబరే ఉండాలి. ఎక్స్ అనేది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి? ఏమేమి రావాలి? 1, 3, 5 ఈ విధంగా రావాలి, అంతే కదా. ఎక్స్ ఈజ్ ఆడ్, x+3 అండి. x+3 ఈజ్ ఈవెన్ అంటున్నాడు. x+3 ఈజ్ ఈవెన్. x+3 ఈజ్ ఈవెన్. x+3 ఈజ్ ఈవెన్ అంటే చెప్పండి. సపోజ్ 1+లో చూడండి, x+లో 1 పెట్టండి. 1+3 ఆటోమేటిక్ ఏమొస్తుంది? 4. ఈవెన్ నెంబర్ వస్తుంది కదా. అంటే సెట్లో ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆప్షన్ సి తీసుకోండి. ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్, x² ఇస్ <3. x² ఇస్, సపోజ్ చూడండి x² ఇస్ <3. సపోజ్ x ఇస్ ఈక్వల్ 0 అనుకోండి, 0 <3 కదా. x ఇస్ ఈక్వల్ 0 అనుకోండి, 0 <3 కదా. అంటే 0 రాసుకోవచ్చు. x ఇస్ ఈక్వల్ 1 రాసుకుంటే 1 ఇస్ <3 కదా. అంటే ఈ సెట్లో ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఉంటున్నాయి, బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, సి అనే సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా డి అనే సెట్లో ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ ఉండవు. సో ఎందుకంటే చూడండి, ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో ఏదైనా కూడా ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ 3 కానప్పుడు ఆటోమేటిక్గా 4వది చేయాల్సిన అవసరం లేదు. 4వది చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా నల్ సెట్ అంటే ఏంటి చెప్పండి? ఆ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండకపోతే దానినే మనం నల్ సెట్ అంటున్నాం. సో నల్ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా సెట్లో ఎలాంటి ఏదో ఒక ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. సో 3 చేసినాక 4th వన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ద నెంబర్ ఆఫ్ అండ్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ ఇలా అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో సబ్సెట్ చూడండి. సపోజ్ ఏ అనేది ఒక సెట్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 ఏ అనేది ఒక సెట్. సో ఈ సెట్లో సపోజ్ 4 or 5 ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఈ క్వశ్చన్లో n ఎలిమెంట్స్ ఉన్నాయంట. n ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ కదా. ఆఫ్ కంటైనింగ్ n ఎలిమెంట్. ఒక ఆ సెట్లో ఒకవేళ n ఎలిమెంట్స్ ఉంటే, n అంటే తెలియదు, 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు. సో ఆ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అనే ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా చూడండి, 2n. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఒక సెట్కి ఎన్ని సబ్సెట్ తెలుగులో ఉపసమితులు అండి. సెట్ అంటే తెలుగులో సమితి అంటారు. సబ్సెట్స్ అంటే ఏంటి చెప్పండి? ఉపసమితులు. ఒక సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్లో ఆన్సర్ ఏంటి చెప్పండి? 2n. సపోజ్ ఈ సెట్ తీసుకోండి. ఇందులో సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 కదా. సో ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయండి చెప్పండి? ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్. సో 2 అంటే ఆన్సర్ ఏంటి చెప్పండి? 32 ఈజ్ యువర్ ఆన్సర్. సో చూడండి, జాగ్రత్త, ఇంపార్టెంట్. ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే అన్ని ఎలిమెంట్స్ అండి. సో ఎన్ని ఎలిమెంట్స్ అంటే 2n. 5 ఎలిమెంట్స్ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ 2 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ ఇంకో సెట్ తీసుకుందాం, బి అనే సెట్. సపోజ్ ABC అనేది ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 3. సో ఎన్ని సబ్సెట్స్ ఎన్ని చెప్పండి? 2³ సో ఆన్సర్ ఏంటి చెప్పండి? 8. సో ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దానికి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? 2n ఇస్ ద ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఖచ్చితంగా అండి సెట్స్ అనే టాపిక్ నుంచి ఇలాంటి క్వశ్చన్ అయినా మనకు రావచ్చు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్
ఇంతకుముందు కూర్చోండి, ఇంతకుముందు క్వశ్చన్లో సబ్సెట్స్ అన్నాం, ఇక్కడ నాన్ ఎంటీ సబ్సెట్స్ అంటున్నాడు. నాన్ ఎంటీ సబ్సెట్. సో సబ్సెట్కి నాన్ ఎంటీ సబ్సెట్ కూడా మనకి డిఫరెన్స్ తెలియాలి. సపోజ్ చూడండి, సపోజ్ ఏ అనేది ఒక సబ్సెట్ తీసుకోండి, ఏ అనేది ఒక సెట్ తీసుకోండి. సపోజ్ 1 2 3. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం సబ్సెట్స్ అంటే కరెక్ట్ డెఫినేషన్ మనం ఇవ్వలేదు, కానీ ఈ క్వశ్చన్లో కరెక్ట్ డెఫినేషన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. సో నార్మల్గా దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి చెప్పండి? 2 power 3 కదా, 2 power 3 కదా, అంటే ఎన్ని రావాలి? 8 సబ్సెట్స్ రావాలి, అంతే కదా. సపోజ్ ఇది మర్చిపోండి, ఈ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా, A = 1 2 3 అని ఒక సెట్ ఉంది, దానికి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. అవేంటో మనకు తెలిస్తే క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చెప్పదు. సో చూడండి, సో సబ్సెట్స్ కదా, సబ్సెట్స్ ఆఫ్ ఏ, సబ్సెట్స్ ఆఫ్ ఏ ఏం లేదు, సబ్సెట్స్ అంటే ఏం లేదు. సపోజ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు. చూడండి మళ్ళీ, ఫస్ట్ ఇందులో 1 అనే ఒక ఎలిమెంట్ సెట్ కదా, 1 అనేది ఒక సెట్ కదా, సబ్సెట్ కదా. 2 అనేది ఒక సబ్సెట్, 3 అనేది ఒక సబ్సెట్. ఫస్ట్ ఇండివిజువల్ రాసుకోవాలి, నెక్స్ట్ కంబైన్డ్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఏమిటి చెప్పండి? 1, 2 అనేది ఒక సబ్సెట్, నెక్స్ట్ 1, 3 అనేది ఒక సబ్సెట్, నెక్స్ట్ 1, 2 1, 3, నెక్స్ట్ 2, 3 అనేది ఒక సబ్సెట్. సో ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 5 6. మరి 8 ఎలా వచ్చాయి? మరి ఇప్పటి వరకు 6 వచ్చాయి కదా సబ్సెట్స్ అంటే. సో ఇక్కడ 2 కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి ఉపసమితి అవుతుంది. ప్రతి సమితి దానికి ఉపసమితి అవుతుంది. అంటే 1, 2, 3 కూడా దానికి సబ్సెట్ అవుతుంది. సో ఇక్కడ వరకు 6 వచ్చాయి, కానీ మనకు ఆన్సర్ ఏంటి చెప్పండి? 8. అంటే రిమైనింగ్ 2 ఏంటివో మనకి ఇప్పుడు తెలియాలి. సో చూడండి, ఆ సెట్స్లో 6 వచ్చాయి కదా, ప్రతి సెట్ ఆ సెట్కు ఉపసమితి అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో 7th వన్ ఇది ఏంటి చెప్పండి? ఇది 7th వన్. మరి ఇంకొకటి ఉంది కదా, మనకి 8 రావాలి కదా, ఇంకొకటి ఏంటి చెప్పండి? ఇంకొకటి అది నల్ సెట్. తెలుగులో దీన్ని నల్ సెట్, శూన్య సమితి అంటారు. సో నల్ సెట్ ఈజ్ ఆల్సో ఇక్కడ పాయింట్ ఏంటి చెప్పండి? నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంతే కదా. నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఈ క్వశ్చన్ నుంచి మనం 3 to 4 పాయింట్స్ మనం చెప్పేసాం. ఏంటిది? ప్రతి సెట్ అనేది దానికి సబ్సెట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్ ఏంటిది? నల్ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఈ క్వశ్చన్కి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 వచ్చేసాయి కదా. సో ఇక్కడ ఏంటి చెప్పండి? ఇది చూడండి, ఇక్కడ ఈ సెట్ ఏంటి చెప్పండి? ఎంటీ సబ్సెట్ కదా, ఇది ఎంటీ సబ్సెట్ కదా. ఈ సెట్లో ఎలాంటి మూలకాలు లేవు కాబట్టి అది ఎంటీ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంటీ సబ్సెట్స్ అంటే ఎంటీ ఉండదు అంటే తీసేయాలి కదా. సో నార్మల్గా ఈ సెట్కి ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 power 4 సబ్సెట్స్ ఉంటాయి కదా. 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెట్కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 power 4 వస్తాయి. కానీ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు? నాన్ ఎంటీ ఉండద్దు అంటే. ఎంటీ ఎన్ని ఉంటాయి? ప్రతి సెట్కి ఒక సెట్ ఉంటుంది కదా, ప్రతి సెట్కి ఒక నల్ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది కాబట్టి అది తీసేయండి. 2 power 4 అంటే 16 -1 15 ఈజ్ యువర్ ఆన్సర్. చాలామంది ఏం పెడతారంటే 16 పెట్టేస్తారు. కానీ ఎవరికైతే సబ్సెట్ అనే పాయింట్ డెఫినేషన్ మీకు ఐడియా ఉంటుందో సో వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. సో సబ్సెట్ అనేది మనకు ఐడియా ఉండాలి. సబ్సెట్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉంటేనే మనకి ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో ప్రీవియస్ క్వశ్చన్లో సబ్సెట్స్ అంటున్నాం, ఈ క్వశ్చన్లో నాన్ ఎంటీ సబ్సెట్స్ అంటున్నాం. నాన్ ఎంటీ. సో ఖచ్చితంగా ప్రతి సెట్కి ఒక ఎంటీ సబ్సెట్ ఉంటుంది. సో నాన్ ఎంటీ కావాలంటే -1 సబ్సెట్స్ -1 సబ్సెట్స్లోకి వెళ్ళి ఆ 1 తీసేయండి, మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 4th క్వశ్చన్. సో ఈ 6th క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సెట్స్ మనకు తెలియాలి. ఫస్ట్ వన్ ఏమన్నా చూడండి, ఇఫ్ A is equal 1 2 3 4, B is equal 2 4 5 6, C is equal 1 2 5 7 8, then what is A union C and intersection B? అసలు యూనియన్ అంటే ఏంటిది, ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ అంటే ఏంటిది, ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఏం కనుక్కోమని చెప్పండి మనల్ని? ఏ యూనియన్ సి కదా మనకు అనుకోవాల్సింది. ఏ యూనియన్ సి కదా. సో ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. బి అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. ఏ యూనియన్ సి అంటే ఏం లేదు. ఫస్ట్ ఏ అనే సెట్ రాయండి. ఫస్ట్ నాకు
ఏ అనే సెట్ ఏంటి చెప్పండి 1 2 3 4. బి అనే సెట్ చూడండి 2 4 5 6. సి అనే సెట్ చూడండి 1 2 5 7 8. ఇప్పుడు మనకు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే యూనియన్ అంటే ఏంటిది, ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ చూడండి ఫస్ట్ వన్ ఏం కనుక్కోమన్నాడు, ఏ యూనియన్ సి కావాలి, అంతే కదా. యూనియన్ అంటే ఏం లేదండి, యూనియన్ అంటే ఏంటి చెప్పండి, ఏ యూనియన్ సిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ యూనియన్ సిలో అంటే రెండు సెట్స్కి మనం యూనియన్ చేస్తే ఖచ్చితంగా ఈ యూనియన్లో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి, సిలో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి. సపోజ్ చూడండి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ సో ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసేయండి. ఫస్ట్ ఏలో ఏమేమి ఉన్నాయండి 1 2 3 4 అవి రాసేయండి. ఇప్పుడు 1 ఆల్రెడీ వచ్చింది కదా రాయొద్దు, 2 ఆల్రెడీ వచ్చింది కదా రాయొద్దు. సో 5 7 8 ఇందులో ఉన్నాయా, లేవు. సో కాబట్టి 5 7 8. సో యూనియన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, యూనియన్ అంటే ఏలో బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకటేసారి రాసి రిమైనింగ్ అని రాయాలి. సో ఇందులో కామన్ ఏంటి చెప్పండి 1 2 1 2 కామన్ ఒకటేసారి రాసాం కదా, రాసాం. రిమైనింగ్ ఏమేమి మిగిలిపోయినాయి 3 4 రాసాం కదా, 3 4 5 7 8. సో ఈ విధంగా మనం ఏ యూనియన్ సిని మనం ఫైండ్ చేస్తాం. యూనియన్ అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి, యూనియన్ అంటే ఈ యూనియన్లో ఇందులో ఏ ఉంది, ఇందులో సి ఉంది. చూడండి ఏ 1 2 3 4 ఉంది కదా, సి 1 2 5 7 సి కూడా ఉంది కదా. సో ఏ యూనియన్ సిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి, సిలో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి. సో బి అంటే ఏంటి చెప్పండి మరి 2 4 5 6. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటో తెలిస్తే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఇంటర్సెక్షన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇంటర్సెక్షన్ అంటారండి. దీన్ని ఇంటర్సెక్షన్, ఈ సింబల్ ఏంటి చెప్తానండి ఇంటర్సెక్షన్. ఈ సింబల్ ఏంటి చెప్పండి ఇంటర్సెక్షన్. ఈ సింబల్ ఏంటి చెప్పండి ఇది యూనియన్. సో ఈ సింబల్ని మనం యూనియన్ అంటాము, ఈ సింబల్ని మనం ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదండి, ఏ యూనియన్ సిలో బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్, సో ఏవైతే కామన్గా ఉంటాయో వాటిని ఇంటర్సెక్షన్లో మనం రాస్తాం. సో కామన్ కూడా ఏంటి చెప్పండి, ఇందులో ఏం కామన్ ఉంది 2 కామనా, నెక్స్ట్ ఇంకేముంది 4 కామనా, నెక్స్ట్ ఏముంది 5 కామనా. సో మనకు ఆన్సర్ ఏం రావాలి ఖచ్చితంగా చెప్పండి 2 4 5. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి 2 4 5. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి చెప్పండి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్, సో ఏలో బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్నే రాస్తే మనం ఇంటర్సెక్షన్ అంటాం. యూనియన్ అంటే ఏంటి చెప్పండి, ఏలో ఉన్నాయి రాయాలి, సిలో ఉన్నాయి కూడా రాయాలి. కానీ ఇక్కడ 1 2 రాసాం కాబట్టి మళ్ళీ 1 2 రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ. సో ఇంటర్సెక్షన్ అంటే మళ్ళీ చెప్తున్నా కామన్ ఉన్న ఎలిమెంట్స్, కామన్గా సపోజ్ ఈ సెట్లో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని రాస్తేనే మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్సెట్స్ అనే టాపికే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎన్ని నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఉంటాయి, పవర్ సెట్ అంటే ఏంటి. సో ఇది విధంగా చాలా చాలా సబ్సెట్స్ అనేది టాపిక్ గురించి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ 1 3 5 ఈజ్. చూడండి మనకి సబ్సెట్స్ అనే టాపిక్ తెలుసు కదా. ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే మనకు సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 2n. కానీ వాట్ డూ మీన్ బై ప్రాపర్ సబ్సెట్? మరి ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం లేదు. సపోజ్ ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్ మనకి ఏం చెప్పాము, మన ఫార్ములా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏం చెప్పాము 2n. ఒకవేళ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏం లేదు, సింపుల్. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2n - 1. 2n - 1. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. ఒక సెట్కి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి ఫార్ములా ఏంటి చెప్పండి 2n - 1. 2 ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2³ - 1. 2³ అంటే 8 కదా. సో 8 - 1 అని చెప్పండి, ఆన్సర్ ఇస్ 7. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు డెఫినేషన్స్ కానీ కాన్సెప్ట్ కానీ గుర్తుకుంటే సెట్స్లో క్వశ్చన్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. మళ్ళీ చెప్తున్నాను,
సెట్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా లెంత్ టాపిక్ అండి. మీరు ప్రతి డెఫినేషన్ కానీ ప్రతి పాయింట్ కానీ మీకు గుర్తుకుంటేనే ఎగ్జామ్లో మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 7th వన్. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఒక డెఫినేషన్ ఉంది, ఇక్కడ కూడా ఒక డెఫినేషన్ ఉంది. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫైనైట్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు అసలు ఫైనైట్ సెట్ అంటే ఏంటిది, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ చూడండి, ఏ అనేది ఒక సెట్, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఈ సెట్ ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఈ సెట్ ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా అంటే ఏంటి చూడండి. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మరి? ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఏ అనేది ఒక సెట్ అయితే ఇందులో ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి? స్టార్ట్స్ విత్ 1 కదా, 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్, ఇలా ఎన్ని నెంబర్స్ అని రాస్తాం మనకు తెలుసా? ఇలా ఎన్ని నెంబర్స్ రాస్తాం మనకు తెలుసా? తెలియదు కదా. సో ఈ సెట్ని ఏమంటాం మనకు? దెర్ ఈజ్ నో ఫైనైట్ వాల్యూ, అంటే ఖచ్చితమైనటువంటి ఎలిమెంట్స్ అనేది మనం చెప్పలేము. ఆ సెట్లో 10 ఎలిమెంట్స్ ఉంటాయా, 20 ఎలిమెంట్స్ ఉంటాయా, 50 ఎలిమెంట్స్ ఉంటాయా, 100 ఎలిమెంట్స్ ఉంటాయా, మనం చెప్పలేము. సో కాబట్టి ఈ సెట్ని మనం ఏమంటున్నాం చెప్పండి? ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఈ సెట్ని మనం ఏమంటున్నాం? ఇన్ఫైనైట్ సెట్. అంటే ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయలేకపోతే, ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పలేకపోతే, 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, 1 lakh ఉన్నాయా, ఏం కాదు. కానీ అలా ఉంటే దాన్ని ఫైనైట్ అంటాం. సో నెంబర్ అనేది ఉంటే ఖచ్చితంగా అది ఫైనైట్. కానీ నెంబర్ అనేది లేదు, ఎన్ని నెంబర్స్ ఉంటాయో మనకు తెలియదు. సో ఆ సెట్ని మనం ఏమంటున్నాం? ఇన్ఫైనైట్ సెట్ అంటున్నాం. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయలేము. బట్ వాట్ ఈస్ ఫైన్ సెట్? వాట్ ఈస్ ఫైనైట్ సెట్? దెన్ వాట్ ఈస్ ఫైనైట్ సెట్? ఫైనైట్ సెట్ అంటే ఏం లేదు. సపోజ్ బి అనేది ఇంకో సెట్ తీసుకుందాము. బి అనేది ఒక సెట్, ఎక్స్ ఈజ్ ఏ సేమ్ మళ్ళీ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000 అంటే 2000 కంటే ఎన్ని నెంబర్స్ తక్కువ ఉంటాయి చెప్పండి? 2000 కంటే ఎన్ని నెంబర్స్ తక్కువ ఉంటాయి? 2000 నెంబర్స్ ఉంటాయి కదా. 2000 తీసేస్తే 1 నుంచి మొదలు పెడితే 1 2 3 4 5 6 అప్ టు 1999 రాయొచ్చు కదా. ఈ విధంగా మనం రాస్తున్నాం కదా. అంటే లాస్ట్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ మనకు తెలిసిపోతుంది కదా. అంటే ఇది ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది చెప్పండి? కార్డినల్ నెంబర్ ఏమవుతుంది? 1999, అంతే కదా. ఎన్ ఆఫ్ బి అంటే దానికి కార్డినాలిటీ నెంబర్ ఉంది. సో కార్డినాలిటీ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఫైనైట్ సెట్ అవుతుంది. సో దీనికి కార్డినాలిటీ నెంబర్ ఉందా? లేదు. అంటే ఆ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు తెలిస్తే దాన్నే మనం ఫైనైట్ సెట్ అంటున్నాం. ఆ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు తెలియకపోతే దాన్నే మనం ఇన్ఫినైట్ సెట్ అంటున్నాం. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంటి చెప్పండి? ఎక్స్ బిలాంగ్స్ టు 1, ఎక్స్ బిలాంగ్స్ టు 1 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఫైనైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి చూడండి, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఎక్స్ గ్రేటర్ దెన్ 5. 5 కంటే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? పెద్దగా చాలా ఉంటాయి కాబట్టి ఇన్ఫినైట్ సెట్ ఇది కాదు. సి ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్. చూడండి, ఎక్స్ వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుందంట. ఎక్స్ వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో రియల్ నెంబర్ అంటే మీకు డెఫినేషన్ తెలియాలి. సో రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ రావచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ రావచ్చు, ఈ విధంగా. సో 0 నుంచి 1 మధ్యలో 1/2 ఉంటుంది కదా, 1/3 ఉంటుంది కదా, 1/4 ఉంటుంది కదా, 1/5 ఉంటుంది కదా, సో 1/6 ఉంటుంది కదా, 1/7, 1/8. సో ఈ విధంగా సెట్స్ ఉంటాయి కాబట్టి 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. సో చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు 1 అంటే 1 కంటే తక్కువ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ బిలాంగ్స్ టు 1 అంటే ఎక్స్ 1 అన్నట్టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షన్ కాదు. సో ఆన్సర్ ఏంటి చెప్పండి? సో ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆల్సో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్? ఎంప్టీ సెట్ శూన్య సమితి. ఎంప్టీ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దాన్నే మనం ఎంప్టీ సెట్ అంటాం. సో ఇందులో ఏ దానికి, ఏ సెట్కి ఎంప్టీ సెట్ అనేది వస్తుందో అనేది చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ ఏమంటున్నాడు? ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి? 1 2 3 4 5 అప్ టు 1 ఇన్ఫినిటీ.
అంటే ఖచ్చితంగా అది నెగిటివ్ వాల్యూస్ ఉండొద్దు, ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కావద్దు. సో చూడండి నెక్స్ట్ ఏమన్నా 5x = 9. సో x ఏమవుతుంది చెప్పండి, 9/5. 9/5 అంటే అది న్యాచురల్ నెంబర్ అవుతుంది కదా. దిస్ ఈజ్ నాట్ ఏ, సో 9/5 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్ కదా. 9/5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం లేదు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిదంటే 1 నుంచి మొదలు పెడితే రౌండ్ ఫిగర్ నెంబర్స్ ఉండాలి. రౌండ్ ఫిగర్ నెంబర్స్ 1 2 3 4 5, అదేవిధంగా 6/5 కానీ 6/7 ఇలా ఉండదు. రౌండ్ ఫిగర్ 6 7 8 9 10, సో ఈ విధంగా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండాలి. కానీ సో ఫస్ట్ ఆప్షన్ x = 9/5. సో 9/5 అనే న్యాచురల్ నెంబర్ అనేది లేదు కాబట్టి ఆ సెట్ అనేది ఖచ్చితంగా మనకు ఎంటీ సెట్ అవుతుంది. సో ఎంటీ సెట్ ఫస్ట్ ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 9th క్వశ్చన్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ అనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేయలేదు. సో 10th క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, దెన్ వాట్ ఈస్ ఏ మైనస్ బి. సో దిస్ ఇస్ న్యూ కాన్సెప్ట్ అండి. సో మనం ఏ ఇంటర్సెక్షన్ బి చూసాము, ఏ యూనియన్ బి చూసాము, కానీ ఏ మైనస్ బి చూడలేదు కదా. సో ఏ మైనస్ బి యూనియన్ సి ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ వాడు ఏ ఇచ్చాడు ఏం చెప్పండి, ఏ ఏమన్నా చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. నెక్స్ట్ బి అనేది ఏం సెట్ చెప్పండి, 2 4 6 7 8. నెక్స్ట్ సి అనేది చెప్పండి ఏముంది, 3 4 5 8 9 10. అయితే ఏం కనుక్కోమండి ఇప్పుడు, ఏ మైనస్ బి చేసి దానికి సి తోటి యూనియన్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ మనకి ఏ మైనస్ బి తెలియాలి కదా. ఏ మైనస్ బి తెలియాలి కదా. ఫస్ట్ వన్ మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటి చెప్పండి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏం లేదు, సింపుల్గా ఏ మైనస్ బి అంటే ఏం లేదు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం తీసేయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయండి, ఏమేమి వస్తాయి, 2 క్యాన్సల్, 4 క్యాన్సల్, 6 క్యాన్సల్, నెక్స్ట్ ఏముంది 7 క్యాన్సల్, 8 క్యాన్సల్. సో చూడండి మళ్ళీ ఏమేమి మిగిలిపోయినాయి ఇప్పుడు, 1 మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది, 5 మిగిలిపోయింది, 9 మిగిలిపోయింది. సో వాట్ ఈజ్ ఏ మైనస్ బి, 1 3 5 9. సో ఈ విధంగా ఏ మైనస్ బి అంటే ఏం లేదు, ఏలో ఉన్న ఎలిమెంట్స్లో నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. సో దాన్నే మనం ఏమంటున్నాం, ఏ మైనస్ బి. సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఈ సెట్లో 10 ఉంది అనుకోండి, 12 ఉంది, 14 ఉంది, 8 తోటి ఎండ్ కాలేదు, 14 వరకు ఉన్నాయి. సో చూడండి మనం ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్ని మనం తీసుకోవద్దు ఏ మైనస్ బిలో. ఎందుకు అనేది పాయింట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్లో నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి అంతే. బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి, రిమైనింగ్ మనకు సంబంధం లేదు. బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకు సంబంధం లేదు. ఇది రిమైనింగ్ ఎలిమెంట్ తీసేసిన తర్వాత సపోజ్ 3 to 4 ఎలిమెంట్స్ మిగిలిపోయినా అనుకోండి, బిలో 3 to 4 ఎలిమెంట్స్ మిగిలిపోయినా కూడా బిలో ఉన్న ఎలిమెంట్స్ని మనం పట్టించుకోవద్దు. బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం తీసుకోవద్దు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే మీరు ఫస్ట్ ఏముంది, ఏ ఉంది, ఏ ఉంది కాబట్టి ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్సే తీసుకోవాలి. సపోజ్ బి మైనస్ ఏ ఉంది అనుకోండి, బి మైనస్ ఏ చేస్తే బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో నుంచి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసేసిన తర్వాత బిలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ని మనం తీసుకోవాలి. సపోజ్ సి మైనస్ బి ఉంది, సో సిలోకి వెళ్ళి బి తీసేసిన తర్వాత సిలో మిగిలిపోయినటువంటి ఎలిమెంట్స్నే తీసుకోవాలి. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ మైనస్. సో ఈ విధంగా ఏ మైనస్ బి ఉంది, యూనియన్ సి అంటున్నారు కదా. సి ఏంటి చెప్పండి మరి, 3 4 5 8 9 10 అంతే కదా. సో యూనియన్ అంటే మళ్ళీ కామన్ అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి కదా. ఫస్ట్ 1, నెక్స్ట్ 3, సో ఇక్కడ 4 ఉంది కదా, 4 5, నెక్స్ట్ చెప్పండి 5 తర్వాత ఏముంది మళ్ళీ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10. 1 3 4 5 1 3 4 5 8 9 10. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా సెట్స్ మీద మనం ఒక 10 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో సెట్స్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ సో మనకు ఈ 10 క్వశ్చన్స్లో మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో కూడా సెట్స్ మీద రిమైనింగ్ ఇంకా ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది, ఇంకా ఏమైనా డెఫినేషన్స్ ఉన్నాయా అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ సెట్స్ అనే టాపిక్ మీద వీడియో ఎలా ఉంటుంది, సో సెట్స్ అనే టాపిక్లో క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్స్ ఉందనేది ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఉపాస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మన యాప్లో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫుల్ కోర్స్, అదేవిధంగా
బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్ కోర్స్ ఉందండి. సో మ్యాథమెటిక్స్లో కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ సో చూడండి ఈ రెండు కొత్త టాపిక్స్ చాలామంది చెప్తున్నారు. సో చాలామంది అభ్యర్థులు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే జనరల్ ఫిజిక్స్ అనుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అనుకో. సో చూడండి, సో మీరు డెఫినేషన్ సిలబస్లో జాగ్రత్తగా చూడండి. మ్యాథమెటిక్స్ అనే సిలబస్లో సెట్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, ప్రోగ్రెస్ కానీ, నెంబర్ సిస్టమ్ ఇక్కడ వరకే ఉందండి. సో ట్రిగ్నామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ ఈ టాపిక్సే ఉన్నాయి. సో చాలామంది అర్థమెటిక్ అనేది చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, దట్ ఈస్ రాంగ్ అండి. అర్థమెటిక్ అనేది ఎగ్జామ్లో ఖచ్చితంగా రాదు. అదేవిధంగా జనరల్ ఫిజిక్స్ అని చాలామంది అనుకుంటారు. సో యూనిట్స్, మెజర్మెంట్. సో చూడండి, మీరు జాగ్రత్తగా సిలబస్ని అబ్జర్వ్ చేయండి. మన మురళీధర్ సార్ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, దట్ ఈస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.